నెక్స్ట్ సిద్ధాంతం. సిద్ధాంతం అంటే నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా ఒక విషయాన్ని లేదా సత్యాన్ని లేదా సంఘటనను వివరించడానికి ఏర్పడిన ప్రతిపాదనే సిద్ధాంతం అన్నమాట. సో సిద్ధాంతం అంటే నిరూపించబడకపోయినా బలమైన సాక్ష్యాల ఆధారంగా ఒక విషయాన్ని కానీ ఒక సత్యాన్ని కానీ లేదా ఒక సంఘటనను కానీ వివరించడానికి ఏర్పడిన ప్రతిపాదనే సిద్ధాంతం. సో సిద్ధాంతం గురించి రెండు నిర్వచనాలు ఉన్నాయి మనకు, గుడ్ మరియు హాల్. వీరేం చెప్తారంటే సిద్ధాంతం అంటే సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపేది, తెలిపేదే సిద్ధాంతం అంటారు. సో సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపిన లేదా సత్యాలను సులభతరంగా వివరించిన దాన్నే సిద్ధాంతం అంటారు. సో సత్యాలను అర్థవంతం చేసిన, సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపిన దాన్ని సిద్ధాంతం అంటారని ఎవరు చెప్పినారు? గుడ్ మరియు హాల్. రెండోది మ్యాథ్సన్. ఇతను ఏం చెప్తాడంటే సంఘటనల మధ్య సంబంధాన్ని తెలిపేదే సిద్ధాంతం అంటాడనమాట. సో మ్యాథ్సన్ ఏం చెప్తాడంటే సంఘటనల మధ్య సంబంధాన్ని తెలిపేదే సిద్ధాంతం అని చెప్పిన వారు ఎవరు? మ్యాథ్సన్. గుడ్ మరియు హాల్ అనేవారు ఏం చెప్తారు? సత్యాల మధ్య సంబంధాన్ని తెలిపేదే సిద్ధాంతం అని చెప్తారనమాట. ఈ సిద్ధాంతం అనేది ప్రకృతిలో ఏర్పడిన సత్యాలను లేదా సంఘటనలు ఎలా ఏర్పడుతున్నాయి, ఎందుకు ఏర్పడుతున్నాయి తెలియచేసేదానికి ఏర్పడినవే సిద్ధాంతాలు అని చెప్తారనమాట. సో సిద్ధాంతం యొక్క లక్షణాలు. సిద్ధాంతం అనేది వేటి నుంచి ఏర్పడుతుంది? యథార్థాల నుంచి రూపొందించబడుతుంది. సిద్ధాంతాలు అనేవి యథార్థాల నుంచి రూపొందించబడి ఈ యథార్థాల వల్ల సిద్ధాంతాలు అనేది ప్రస్తుతం అమల్లో ఉండే సిద్ధాంతాల్లో మార్పులను తీసుకొచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది. సో సిద్ధాంతాలు అనేవి యథార్థాలు లేదా సత్యాల నుంచి రూపొందించబడతాయి. నెక్స్ట్ ఈ సిద్ధాంతాలు సత్యాల మధ్య సంబంధాన్ని తెలుపుతాయి. థర్డ్ పాయింట్ ఏంటంటే సిద్ధాంతాలు సత్యాలను అర్థవంతం చేయడంలో ఉపయోగపడతాయి అన్నమాట. ఆల్రెడీ చెప్పినారు ఇక్కడ గుడ్ మరియు హాల్ అనేవారు ఏం చెప్పినారు? సత్యాలను సులభతరం లేదా అర్థవంతంగా వివరించడానికి ఏర్పడింది సిద్ధాంతం అని చెప్పినారు. అంటే సత్యాలను అర్థవంతం లేదా సరళీకృతం చేయడానికి ఏవి ఉపయోగపడతాయి? సిద్ధాంతాలు అనేటివి ఉపయోగపడతాయి. నెక్స్ట్ తెలిసిన సత్యాలతో సిద్ధాంతాలు ఏకీభవించినట్లయితే, తెలిసిన సత్యాలతో ఏకీభవిస్తే అవి సార్వత్రిక వినియోగానికి ఉపయోగపడతాయి. అంటే ప్రతి ఒక్కరూ దాన్ని వినియోగించుకోవడానికి ఉపయోగపడతాయి అన్నమాట. ఆ సిద్ధాంతాలు తెలిసిన సత్యాలతో సిద్ధాంతాలు ఏకీభవిస్తే అవి సార్వత్రిక సత్యాలుగా ఉపయోగపడతాయి, వినియోగానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ పరిశీలించిన విషయాలు, ప్రక్రియలు లేదా వాటి మధ్య సంబంధాన్ని, ఆ విషయాల మధ్య సంబంధాన్ని తెలియచేసేదే శాస్త్రీయ సిద్ధాంతం. సో శాస్త్రీయ సిద్ధాంతం అంటే ఏంటి? పరిశీలించిన విషయాలు లేదా ప్రక్రియలు లేదా వాటి మధ్య సంబంధాన్ని తెలియచేసేది ఏంటంటే శాస్త్రీయ సిద్ధాంతం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్
కణ సిద్ధాంతం. కణ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించింది? స్లీడెన్ మరియు ష్వాన్. సో స్లీడెన్ మరియు ష్వాన్ అనేవారు కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎలా ప్రతిపాదించినారు? వీళ్ళు మొక్కను జంతువులను పరిశీలించి మొక్క యొక్క శరీరము లేదా మొక్కలోని ప్రతి భాగము కణ నిర్మితం అని చెప్పినారు. అంటే పరిశీలించిన విషయాలు, వాటి మధ్య సంబంధాలు. సో ప్రతి భాగము కణ నిర్మితం, పాత కణాలు అనేవి కొత్త కణాల నుంచి ఏర్పడతాయని చెప్పినారనమాట. ఆ సిద్ధాంతం ఏంటి? కణ సిద్ధాంతం. స్లీడెన్ మరియు ష్వాన్ ప్రతిపాదించినారనమాట. సో కణ సిద్ధాంతం అనేది ఈ పాయింట్కి ఉదాహరణ అనమాట. సో సిద్ధాంతానికి ఉదాహరణ కణ సిద్ధాంతం. మరియు న్యూటన్ కాంతి కణ సిద్ధాంతం. కాంతి కణ సిద్ధాంతం ఇవన్నీ సిద్ధాంతాలకు ఉదాహరణలు అనమాట. ఈ సిద్ధాంతాలు అనేవి రుజువులకు నిలబడతాయి అన్నమాట. రుజువులకు లేదా వ్యాఖ్యానానికి నిలబడతాయి. సో ప్రతి సిద్ధాంతాన్ని రుజువు చేయొచ్చు అనమాట. రుజువు అయితే అది సత్యమైన అయ్యచ్చు, అసత్యమైన అవ్వచ్చు. అంటే నిరూపించబడచ్చు, నిరూపించబడకపోవచ్చు అనమాట. సిద్ధాంతాలు అనేవి రుజువులకు లేదా వ్యాఖ్యానానికి నిలబడతాయి. ఇది సిద్ధాంతం యొక్క లక్షణాలు. సిద్ధాంతం యొక్క లక్షణాలు ఏంటి? ఎక్కడి నుంచి ఏర్పడతాయి? యథార్థాల నుంచి ఏర్పడతాయి. సిద్ధాంతాలలో మార్పులకు లోనవుతూ ఉంటాయి. సత్యాల మధ్య సంబంధాన్ని తెలియజేస్తాయి. సత్యాలను అర్థవంతం చేయడంలో ఉపయోగపడతాయి. తెలిసిన సత్యాలతో సిద్ధాంతాలు ఏకీభవిస్తే అవి సార్వత్రిక అన్వయానికి వినియోగింపబడతాయి. సో పరిశీలించిన విషయాలు లేదా ప్రక్రియలు, వాటి మధ్య సంబంధాలు తెలిపేవే శాస్త్రీయ సిద్ధాంతాలు. ఎగ్జాంపుల్ కణ సిద్ధాంతం. నెక్స్ట్ ఇవి రుజువులకు వ్యాఖ్యానానికి నిలబడతాయి. సో ఇది సిద్ధాంతము, దాని నిర్వచనాలు మరియు దాని యొక్క లక్షణాలు అన్నమాట. నెక్స్ట్ సిద్ధాంతం తర్వాత నియమం. నియమాలు, సైంటిఫిక్ లా, శాస్త్రీయ నియమాలు. నియమం అంటే ఏంటంటే నిరూపించబడిన సాధారణీకరణం. నిరూపించబడిన సాధారణీకరణమే నియమం అని చెప్తారనమాట. ఇంకా ఏమని చెప్తారు? నియమం అంటే క్రమంగా ఏర్పడే సంఘటనల యొక్క వర్ణన. సో క్రమంగా ఏర్పడే సంఘటనల యొక్క వర్ణనను తెలిపేదే నియమాలు అన్నమాట. నిరూపించబడిన సాధారణీకరణమే నియమం. నెక్స్ట్ క్రమంగా పరీక్షించిన విశ్వసనీయత కలిగిన లేదా సప్రమాణత కలిగిన సిద్ధాంతమే నియమం అని కొందరు భావిస్తారనమాట. సో నిరూపించబడిన సాధారణీకరణమే నియమం అని కొందరు భావిస్తారు. క్రమంగా ఏర్పడే సంఘటనల యొక్క వర్ణనే నియమం అని చెప్తారు. మరికొందరు ఏం చెప్తారు? క్రమంగా పరీక్షించబడిన విశ్వసనీయత లేదా సప్రమాణత కలిగిన సిద్ధాంతమే నియమం అని చెప్తారనమాట. సో నియమం యొక్క నిర్వచనం ఏంటంటే, నిర్వచనాలు ఏ సైంటిఫిక్ లా ఈజ్ ఏ general statement. A scientific law is a general statement that support to describe or support to explain general facts. సో ఏ సైంటిఫిక్ లా అంటే శాస్త్రీయ నియమాలు అనేవి ఏంటంటే సాధారణ ప్రవచనాల వంటివి. ఈ ప్రవచనాలు అనేవి దేన్ని సపోర్ట్ చేస్తాయి? జనరల్ ఫ్యాక్ట్స్, సాధారణ సత్యాలను సపోర్ట్ చేస్తూ ఉంటాయి. వీటిని ఏమంటారు? నియమాలు అంటారు. సో నియమం అంటే ఏ సైంటిఫిక్ లా ఈజ్ ఏ జనరల్ స్టేట్మెంట్
దట్ సపోర్ట్ టు డిస్క్రైబ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద జనరల్ ఫ్యాక్ట్స్. ఇది చెప్పింది ఎవరంటే అమెరికన్ ఎన్సైక్లోపీడియా. అమెరికన్ ఎన్సైక్లోపీడియాలో దీని గురించి ఉందన్నమాట. అమెరికన్ ఎన్సైక్లోపీడియాలో ఏమనుందంటే నియమం అంటే ఏ సైంటిఫిక్ లా ఈజ్ ఏ జనరల్ స్టేట్మెంట్ దట్ సపోర్ట్ టు డిస్క్రైబ్ జనరల్ ఫ్యాక్ట్స్ అని ఉంది. నిరూపించబడిన సాధారణీకరణమే నియమం అని చెప్పింది ఎవరు? కొలంబియా ఎన్సైక్లోపీడియా. కొలంబియా ఎన్సైక్లోపీడియా. సో కొలంబియా ఎన్సైక్లోపీడియాలో ఏమని చెప్పినారు? నియమం అంటే నిరూపించబడిన సాధారణీకరణమే నియమం అని చెప్పినారనమాట. సో ఈ నియమాలు అనేవి పరిశీలన ప్రయోగాలపై ఆధారపడతాయి అన్నమాట. పరిశీలన ప్రయోగాలపై ఆధారపడినప్పటికీ వ్యాఖ్యానానికి అతీతంగా ఉంటాయి లేదా రుజువులకు అతీతంగా ఉంటాయి. సో నియమాలు అనేవి పరిశీలన ప్రయోగాలపై ఆధారపడినప్పటికీ వ్యాఖ్యానానికి లేదా నిరూపణకు అతీతంగా ఉంటాయి. సో ఒక విషయాన్ని గురించి వర్ణించేవే ఏంటంటే నియమాలు. సో నియమం డెఫినేషన్ ఏంటి? నిరూపించబడిన సాధారణీకరణం. క్రమంగా ఏర్పడే సంఘటనల యొక్క వర్ణనే నియమం. క్రమంగా పరీక్షించబడిన విశ్వసనీయత సప్రమాణత కలిగిన సిద్ధాంతమే నియమం అని కొందరు ప్రిడిక్షన్ చేస్తారనమాట, భావిస్తారు. నెక్స్ట్ అమెరికన్ ఎన్సైక్లోపీడియా ఏం చెప్తుంది? ఏ సైంటిఫిక్ లా ఈజ్ ఎ జనరల్ స్టేట్మెంట్ దట్ సపోర్ట్ టు డిస్క్రైబ్ జనరల్ ఫ్యాక్ట్స్. సో ఇది నియమం గురించి. నెక్స్ట్ సూత్రం.